తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. యుద్ధం చేసి అలసిపోయి చింతాక్రాంతుడై ఉన్న రాముడు తన ముందు యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్న రావణుణ్ణి చూశాడు. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. ఆ సమయంలో యుద్ధం చూడటానికి దేవతలతో కలిసి వచ్చిన అగస్త్య మహర్షి శ్రీరాముని దగ్గరకు వచ్చారు. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి. ఓ మహాబాహో రామా, శత్రువులందర్నీ జయించే రహస్యమైన సనాతనమైన ఎల్లప్పుడూ ఉండే ఈ స్తోత్రాన్ని విను. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. ఈ ఆదిత్య హృదయం పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను నాశనం చేసేది. దీన్ని నిత్యం జపిస్తే అక్షయమైన విజయం, పరమ మంగళం కలుగుతాయి. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. అన్ని మంగళాలకు మూలమైనది, అన్ని పాపాలను నశింపజేసేది, మనసులోని చింతలను, శోకాన్ని దూరం చేసి ఆయుష్ను పెంచే ఉత్తమ స్తోత్రం ఇది. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. కిరణాలతో ప్రకాశిస్తూ ఉదయిస్తున్నవాడు, దేవతలు అసురులచే పూజలందుకునేవాడు, లోకానికి వెలుగునిచ్చేవాడు అయిన సూర్యుని పూజించు. సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభి. ఇతడు సమస్త దేవతల స్వరూపం. తన తేజస్సుతో లోకాన్ని పోషించేవాడు. తన కిరణాల ద్వారా లోకాలను రక్షిస్తున్నాడు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతి. ఇతడే బ్రహ్మ, విష్ణు, శివుడు, స్కందుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలము, యముడు, చంద్రుడు మరియు వరుణుడు. పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర. పితృదేవతలు వసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రాణకోటి మరియు ఋతువులను సృష్టించే ప్రభాకరుడు ఇతడే. ఆదిత్య సవిత సూర్య ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను హిరణ్యరేత దివాకర. ఆదిత్యుడు, సవిత, సూర్యుడు, ఆకాశగామి, పోషకుడు, కిరణాలు కలవాడు, బంగారు ఛాయ కలవాడు, బ్రహ్మాండ స్వరూపుడు ఇతడే. హరిదశ్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథన శంభు త్వష్టా మార్తాండకో మెషుమాన్. పచ్చని గుర్రాలు గలవాడు, వేల కిరణాలు కలవాడు, 7 గుర్రాల రథం కలవాడు, చీకటిని పోగొట్టేవాడు, సుఖాన్నిచ్చేవాడు, అగ్ని గర్భము కలవాడు ఇతడే. హిరణ్యగర్భ శిశిర తపనో భాస్కరో రవి అగ్నిగర్భో హదితే పుత్ర శంఖ శిశిరనాశన. సమస్త సృష్టికి మూలమైనవాడు, భక్తుల తాపాన్ని హరించేవాడు, కాంతినిచ్చేవాడు, ఆదిత్యపుత్రుడు, శంఖం వలె శుభప్రదుడు, మంచును పోగొట్టేవాడు ఇతడే. వ్యోమనాథస్తమో భేది
రుగ్యజుస్సామపారగ ఘనావృష్టిరపాం మిత్ర వింధ్యవీధి ప్లవంగమా. ఆకాశానికి నాథుడు, అజ్ఞానమనే చీకటిని చీల్చేవాడు, 3 వేదాల స్వరూపుడు, వర్షాలను కురిపించేవాడు, నీటికి మిత్రుడు, ఆకాశమార్గంలో ప్రయాణించేవాడు. ఆతపే మండలి మృత్యు పింగళ సర్వతాపన కవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవ. వేడినిచ్చేవాడు, మండల రూపంలో వెలిగేవాడు, శత్రువులకు మృత్యువు వంటివాడు, బంగారు రంగు కలవాడు, సమస్త విశ్వానికి కారణమైన తేజోమయుడు. నక్షత్రగ్రహతారాణాం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే. నక్షత్రాలకు, గ్రహాలకు, తారలకు ప్రభు, లోలోకాన్ని రక్షించేవాడు. 12 రూపాలు కలవాడా ద్వాదశాదిత్య, నీకు నమస్కారం. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. తూర్పు పర్వతానికి ఉదయాద్రి, పశ్చిమ పర్వతానికి అస్తాద్రి, నక్షత్ర సమూహాలకు, పగటికి రాజైన సూర్యునికి నమస్కారం. జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయమునిచ్చేవాడికి, జయమంగళ స్వరూపుడికి, పచ్చని గుర్రాలు కలవాడికి, వేల కిరణాల ఆదిత్యునికి నమస్కారం. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. ఉగ్ర స్వరూపుడికి, వీరుడికి, వేగంగా ఫలితమిచ్చేవాడికి, పద్మాలను వికసింపజేసే మార్తాండునికి నమస్కారం. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు ప్రభు వంటివాడికి, సూర్య తేజస్సు కలవాడికి, లోకాన్ని ప్రకాశింపచేసే రౌద్ర రూపానికి నమస్కారం. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. చీకటిని, మంచును, శత్రువులను హరించేవాడికి, అపరిమితమైన ఆత్మబలం కలవాడికి, కృతజ్ఞత లేనివారిని శిక్షించే జ్యోతి స్వరూపుడికి నమస్కారం. తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వగర్మణే నమస్తమోహెభ్భినిఘ్నాయ రవయే లోకసాక్షిణే. కరిగించిన బంగారం రంగులో మెరిసేవాడికి, విశ్వకర్మకు, అజ్ఞానాన్ని పోగొట్టే లోకసాక్షి అయిన సూర్యునికి నమస్కారం. నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభు పాయత్యేష తపత్యేష వర్షత్యేష కపస్థితి. ఇతడే సమస్త ప్రాణులను లయం చేస్తాడు, మరల సృష్టిస్తాడు. తన కిరణాల ద్వారా నీటిని గ్రహించి మరల వర్షంగా కురిపిస్తాడు. ఏష సుత్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణో. వేదాశ్చ క్రతవ. ప్రాణులన్నీ నిద్రిస్తున్నప్పుడు కూడా ఇతడు మేల్కునే ఉంటాడు. యజ్ఞం, యజ్ఞఫలం కూడా ఇతడే. చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వయేష రవి ప్రభు. వేదాలు, యజ్ఞాలు, వాటి ఫలాలు, లోకంలో జరిగే సమస్త కర్మలకు ఈ సూర్యుడే ప్రభు. ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్నావసీదతి రాఘవ. రాఘవ, ఆపదల్లో, కష్టాల్లో, అడవుల్లో, భయాల్లో ఈ స్తోత్రాన్ని జపించే ఏ మనిషికైనా ఓటమి అనేది ఉండదు. వాడు ఎన్నడూ కుంగిపోడు. పూజయస్వైన మేకాగ్ర
దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. కావున ఏకాగ్రతతో ఈ జగత్పతిని పూజించు. దీనిని 3 సార్లు జపిస్తే నీవు యుద్ధంలో విజయం సాధిస్తావు. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి. ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం. ఓ మహాబాహో, ఈ క్షణమే నీవు రావణుణ్ణి సంహరిస్తావు అని చెప్పి అగస్త్య మహర్షి వెళ్ళిపోయారు. ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీత రాఘవ ప్రయతాత్మవాన్. మహాతేజస్వి అయిన రాముడు అగస్త్యుని మాటలు విని శోకం విడిచిపెట్టాడు. ఎంతో సంతోషంతో ఆ మంత్రాన్ని స్వీకరించాడు. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. సూర్యుడిని చూసి ఆ స్తోత్రాన్ని జపించి గొప్ప ఆనందాన్ని పొందాడు. 3 సార్లు ఆచమనం చేసి శుద్ధి పొంది ధనుస్సును ధరించాడు. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవత్. రావణుణ్ణి చూసి యుద్ధానికి సిద్ధపడి సర్వ ప్రయత్నాలతో అతడిని సంహరించాలనే నిశ్చయంతో ముందుకు సాగాడు. అధర విరవదన్నిరీక్ష్య రామం ముదితమనా పరమం ప్రహృష్యమాణ నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణం మధ్యగతో వచస్త్వరేతి. అప్పుడు సూర్యభగవానుడు రావణుడి నాశనం సమీపించిందని గ్రహించి దేవతాగణాల మధ్య నిలబడి పరమసంతోషంతో రాముణ్ణి చూస్తూ త్వరగా రావణుణ్ణి సంహరించు అని దీవించాడు.